ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత స్థాయి న్యాయస్థానం న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ సమక్షంలో ఘన వీడ్కోలు పలికారు. హైకోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి నిబద్ధత కలిగిన న్యాయమూర్తి అని కొనియాడారు. జస్టిస్ చక్రవర్తి తన పదవీ కాలంలో అనేక కీలకమైన తీర్పులను వెలువరించారని, న్యాయ వ్యవస్థకు విశేష సేవలందించారని అభివర్ణించారు. ఐటీ రంగంలో ప్రపంచం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు న్యాయమూర్తిగా చారిత్రాత్మక తీర్పునిచ్చారన్నారు. ప్రధాన నిందితుడితో పాటు 10 మందికి 7 సంవత్సరాల శిక్షను విధించి కీలకమైన తుది తీర్పును వెలువరించారని వివరించారు. జస్టిస్ చక్రవర్తి సివిల్, క్రిమినల్ మరియు పబ్లిక్ సర్వెంట్ మిస్కండక్ట్ వంటి అనేక కేసులను విచారించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. జస్టిస్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కందులపాలెం గ్రామంలో బి పాపరాయ చౌదరి విజయలక్ష్మి దంపతులకు 1964లో జన్మించారని, తామరపల్లి, గంగవరంలో ప్రాథమిక, హైస్కూల్ విద్యను పూర్తి చేశారన్నారు. రాజమండ్రిలోని జీఎస్కేఎం లా కాలేజ్ నుండి న్యాయవాద శాస్త్ర పట్టా అందుకున్నారని, 1988వ సంవత్సరంలో కాకినాడ బార్ కౌన్సిల్ సభ్యుడిగా న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారని తెలిపారు. 1994లో ఏపీ జ్యుడిషియల్ సర్వీసెస్లో ఉత్తీర్ణులై జిల్లా మున్సిపల్ మెజిస్ట్రేట్గా ఎంపికయ్యారన్నారు. జస్టిస్ చక్రవర్తి జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా వివిధ బాధ్యతలకు సమర్థవంతంగా నిర్వహించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. మార్చి 2024లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం జస్టిస్ చక్రవర్తి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడవాలని కోరుకుంటున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. పదవీ విరమణ చేయనున్న జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన విద్యార్థి దశ నుండి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి ప్రతి దశలోనూ ఉత్తమ సలహాలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతకుముందు అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ తమ్మలపాటి శ్రీనివాస్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభునాథ్ వాసిరెడ్డిలు బీవీఎల్ఎన్ చక్రవర్తికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ జస్టిస్ చక్రవర్తితో తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, అడిషనల్ అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాదులు జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తికి అభినందనలు తెలిపారు. ఇంకా పలువురు రిజిస్టర్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధనంజయ్, లెర్నడ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్, శ్రీ శ్రీనివాస్, లెర్నడ్ అడ్వకేట్ జనరల్, శ్రీ ప్రభునాథ్ వాసిరెడ్డి, లెర్నడ్ ప్రెసిడెంట్, ఏపీ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్, శ్రీ ద్వారకానాథ్ రెడ్డి, లెర్నడ్ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ లక్ష్మీనారాయణ్, లెర్నడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, శ్రీ సంబశివ్ ప్రతాప్, లెర్నడ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్, learned law officers, learned senior advocates, other members of the bar and members of the judicial fraternity, the officials of the AP Judicial Academy and AP State Legal Services Authority, AP High Court Legal Services Committee, all the officers of the registry, the staff present, ladies and gentlemen. Today we have gathered here on this momentous occasion to bid farewell to our esteemed colleague, Justice BVLN Chakravarti, as he demits office as Judge of the High Court of Andhra Pradesh after rendering dedicated service to this institution for 33 years. Justice Chakravarti was born in 1964 in an agrarian family of Kandulapalam village in East Godavari district, did his schooling in the district itself, completed his graduation at Visakhapatnam and pursued law at GSKM Law College, Rajahmundry. He enrolled as an advocate in the year 1988 and practiced at Kakinada till 1994 when he joined judicial service as a municipal magistrate. Brother Chakravarti served the district judiciary with distinction across various capacities. He earned an enviable reputation for adherence to procedural efficiency without compromising on natural justice. He understood the ground realities of rural and urban litigants alike, treated every case, no matter the stakes, huge or minuscule, with the gravity and respect each deserved. It is well known that Justice Chakravarti presided over the special CBI court in Hyderabad, constituted exclusively to try the well-known
Satyam scam. Director of the Andhra Pradesh Judicial Academy, Member Secretary, Andhra Pradesh State Legal Services Authority, Law Secretary to the Government of Andhra Pradesh, family members of the Honorable Judges, ladies and gentlemen, good evening all. For the last 32.5 years, I have been accustomed to saying, call the next matter. Today, for the first time, I find myself to be the final matter on the board. Fortunately, this is one matter in which neither an adjournment nor a review is permissible. As I stand before you this evening, my heart is filled with gratitude, humility, and countless memories. Retirement is often described as the end of a career, but I do not see it that way. I see it as the conclusion of one memorable innings. కూటమి ప్రభుత్వం గత ఏడాది పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై గత కొన్ని రోజులుగా గొడ్డలి పార్టీ నాయకులు వీధి నాటకాలు మొదలుపెట్టారని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి విమర్శించారు. అత్యంత పగడ్బందీగా ఎలాంటి లోసుకులు లేకుండా జరిగిన డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వెనుక పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుని జెన్జీ యువత కోసం పోరాడుతున్నట్లు ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. తీరా ఆ ఫ్లెక్సీల కింద కూర్చున్న వారిని చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా జెన్జీ యువత కనిపించడం లేదని, అంతా 60 ఏళ్లు దాటిన రాజకీయ నిరుద్యోగులేనని అన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యువత భవిష్యత్తు, ఉద్యోగ కల్పన గురించి వాస్తవాలు ప్రజల ముందు, ఆంధ్ర రాష్ట్రం ముందు పెట్టాలనుకుంటున్నాం. గొడ్డలి పార్టీ వీధి నాటకాలు మొదలుపెట్టినారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే వెనకాల జెన్జీ అని ఫ్లెక్సీలు పెట్టి ఏదో యువతకి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈ నాటకాలు. ఆ జెన్జీ ఫ్లెక్సీలు పెట్టి ఆ కింద కూర్చునే వాళ్ళని మీరు ఫోటోల్లో చూస్తే ఆ ప్రోగ్రామ్స్లో అందరూ 60 సంవత్సరాల వాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు, ఒక్కరు కూడా జెన్జీకి సంబంధించిన వాళ్ళు అక్కడ లేరు. తర్వాత డిఎస్సి అని చెప్పి మాట్లాడతారు. డిఎస్సిలో మెరిట్లో వచ్చిన వాళ్ళని అవమానపరిచి వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా చేయటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు డిఎస్సి వాళ్ళని రమ్మన్నా వాళ్ళు పలికే పరిస్థితుల్లో లేరు. ఎందుకనంటే మరొక డిఎస్సి కూడా రాబోతూ ఉంది. ఆ ప్రిపరేషన్లో అందరూ బిజీగా ఉండరు. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే, నిన్న కోర్టుకు సబ్మిట్ అయిన డీటెయిల్స్ మనం చూసాం. ఏపీపీఎస్సి గురించి క్లియర్ కట్ గతంలో వాళ్ళు తప్పు చేసినారు, యువత భవిష్యత్తుతో ఆడుకున్నారు అని చెప్పి మనకు తెలిసింది కనుక కనీసము జగన్మోహన్ రెడ్డి వచ్చి యువతకి క్షమాపణ కోరే బాధ్యత ఆయన మీద లేదా అని చెప్పి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నాను. గొడ్డలి పార్టీ మరొక ప్రచారం, యువతకి ఉద్యోగాలు మేము ఇవ్వటం లేదు అనే దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దీనికి కొన్ని వాస్తవాలు నేను తెలపాలనుకుంటున్నాను. 2047 స్వర్ణాంధ్ర విజన్ మనందరం విన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ కట్ విజన్తో ముందుకు పోతున్నారు. ఒక పక్కా ప్రణాళికతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలుగు జాతి భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టేది కాదు, ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1 స్థాయికి ఉండాలా అనే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్తో ముందుకు పోతున్నాము అని చెప్పి గర్వంగా నేను తెలుపుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% కేవలము మన రాష్ట్రానికే వచ్చింది. నెంబర్ 1 స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్లో మనం భారతదేశంలో ఉన్నాము అని అంటే ఎంత అద్భుతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే నమ్మకము, కూటమి ప్రభుత్వం చేసే పనితీరు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. సుదీర్ఘకాలంగా ఏపీఐఏసీ కాలనీ వాసులు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై చాలా ప్రభుత్వాలు చుట్టూ తిరిగినా కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో మాత్రమే 2014-19లో ఈ సమస్యను కొంత పరిష్కరించడం జరిగిందని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. గత 5 సంవత్సరాలు వైసీపీ హయాంలో పూర్తిగా నిరాశ ఎదురైందని, మళ్లీ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ సమస్యను తన భుజస్కంధాలపై వేసుకుని తాను పార్లమెంట్లో ఉన్న ఈ సమస్యపై అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఎల్లప్పుడూ తనను వెంటాడేవారని ఎంపీ చిన్ని అన్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం ఏపీఐఏసీ కాలనీ వాసులకు సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యపై ఇటీవల కేబినెట్ సమావేశంలో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై కేబినెట్ ఆమోదం తెలపడంతో ఏపీఐఏసీ కాలనీ వాసులు కూటమి ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ఈ సమస్య తన దృష్టికి వచ్చిన రోజు నుండి ఏపీఐఏసీ చైర్మన్ రామరాజ్తో ఇప్పటికే 3 సార్లు ఈ విషయంపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇటీవల ఈ అంశంపై సీఎస్ ప్రసాద్ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కాలనీ వాసులకు ఎలాంటి సమస్య భవిష్యత్తులో రాకుండా కేబినెట్ లో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటే కాలనీ వాసులకు ప్రభుత్వం న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి కేబినెట్ లో ఈ విషయాన్ని చర్చించి సానుకూలమైన సమాధానం రావడంతో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సుదీర్ఘకాలంగా ఈ సమస్యతో ఏపీఐఏసీ కాలనీ వాసులు ఇబ్బందికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టిందని అన్నారు. అటు రేట్లు పెంచే విషయంలో కూడా గద్దె రామ్మోహన్ ప్రత్యేక శ్రద్ధ చూపించి రేట్లు పెంచే విధంగా కాకుండా రిజిస్ట్రేషన్ భారం కూడా వారిపై లేకుండా చూడాలని పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేసి ఎట్టకేలకు కాలనీ వాసులకు న్యాయం చేశారని ఎంపీ చిన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రఘురామరాజు, ఏపీఐఏసీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ఈ ప్రదేశంలో కామన్ ఏరియా స్థలం కూడా వాళ్ళు కొనుక్కున్న స్థలమే. కానీ ఆ రోజు మా ప్రభుత్వం డాక్యుమెంట్లో కామన్ ఏరియా కింద డిక్లేర్ చేయబట్టి ఈ ఏరియాని వాళ్ళు సొంతంగా వినియోగించుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నాకు కూడా కొంత రియల్ ఎస్టేట్ అవగాహన ఉంది కాబట్టి కామన్ ఏరియా పరిస్థితులు పర్మిషన్ అన్నీ నాకు తెలుసు. ఆ రోజు 3 సార్లు ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారిని కూడా తీసుకొచ్చి సెక్రటరీని కూడా తీసుకొచ్చి వివరించడం జరిగింది. కానీ 2000 సుమారు మీకు 46 సంవత్సరాల క్రితం మీరు కొన్న స్థలం 2014-19లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గద్దె రామ్మోహన్ గారు దీనికి ఎంతో కొంత పురోగతి సాధించినా గత ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇబ్బందికర పరిస్థితులు మనందరికీ తెలుసు. కాబట్టి ఒక ఫైల్ కూడా ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితి లేదు. ఆ రోజు కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ గారు ఉన్నా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో 19 నుంచి 24 వరకు అయిపోయింది. ఇవాళ 19లో మేము గెలిచిన వెంటనే 24లో గెలిచిన వెంటనే రామ్మోహన్ గారు ఈ సమస్యను మనం పరిష్కరించాలి అని చెప్పిన కాడి నుంచి సాంబశివరావు గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దీన్ని చిత్తశుద్ధితో చేయాలి అని మేమందరం కూడా కట్టడం కట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా వివరించడం జరిగింది. కొంతమంది అధికారులు దీన్ని పలు విధాలు అడ్డుకుందామని చూశారు. అడ్డుకున్నప్పుడల్లా కూడా మేము దాన్ని ఇంకా పై స్థాయికి తీసుకువెళ్ళడం, ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను కూడా వెళ్ళి ముఖ్యమంత్రి వారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఇది న్యాయమైన కోరిక. ఎందుకంటే స్థలం వారిది, వారి స్థలం వాళ్ళకి ఇవ్వాలని అందరం ఆలోచించి తర్వాత అందరూ కూడా చివరిగా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సెక్రటరీ, ఇండస్ట్రియల్ సెక్రటరీ అందరూ కూడా కూర్చొని దీన్ని ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన తీసుకొచ్చి మరి సాయి ప్రసాద్ గారు ఇచ్చిన చక్కటి ఆలోచన. మనం ఏదో రెగ్యులైజేషన్ చేస్తే వచ్చే ప్రభుత్వాలు మనకి దీన్ని అడ్డుపడకూడదు, దీన్ని క్యాబినెట్లో డిసైడ్ చేసి చేద్దాం, అన్ని క్యాబినెట్లో పెట్టి చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. రేపు ఎవరు వచ్చినా కూడా ఓనర్లకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదో మనం చేసామని కాకుండా ఆ ఫైల్ని రన్ చేసే క్రమంలో ఇంకొక ఇబ్బంది వచ్చింది. దీనికి రేట్ ఎంత పెడదామని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం కొనసాగింది. బుధవారం పంచాయతీ పరిధిలోని దావాజీగూడెంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం 12.92 లక్షలతో నిర్మించిన 2 సీసీ రోడ్లను ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఈ సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ దావాజీగూడెం, బుద్ధవరం ప్రాంతంలో ఇప్పటికే 3.41 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మరో 10.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రతిపాదించి మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రాజకీయ కక్ష సాధింపులకు తావు లేకుండా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ ద్వారా వేలాది ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం
కోసం భూములు ఇచ్చిన దావాజిగూడెం రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించామని, భూ సమస్యలు పరిహారం, మైక్రో కాలువలు, ఇళ్ల స్థలాల అంశాల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానాళ్ళు పదే పదే గ్రీవియస్ డేకి వస్తుంటే నాకు కూడా బాధ కలుగుతుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను సిగ్గుపడుతున్నా, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు పనిచేస్తా. ఈ కాకుండా 3 లేఅవుట్లు ఉన్నాయి. ఆ 3 లేఅవుట్ల ఇష్యూలో 15 కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కోర్టు కేసుల్లో పెండింగ్ లో ఉన్నప్పుడు నా మీద అసత్య ప్రచారం చేసే వాళ్ళని వాళ్ళ విగ్రతగా వదిలేస్తున్నా. కొంతమంది యూట్యూబర్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోద్దని వాళ్ళు భావిస్తే ఐ డోంట్ కేర్. యూట్యూబ్లలో పరిష్కరించేది అక్కడికి వెళ్ళమని కూడా కోరుతున్నా. నేను స్థానిక శాసనసభ్యుడిగా అసెంబ్లీలో మాట్లాడా. కోర్టులో ఉన్నాడు మీద ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కోర్టు నిర్ణయం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దావాజీగూడెం సమస్య అసెంబ్లీలో ఎవరో మాట్లాడాల, మొట్టమొదటిసారిగా నేనే అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి దాదాపు 2 గంటల 40 నిమిషాలు ఈ నియోజకవర్గ సమస్యలు ఎలుగెత్తి చాటా. ఈ పెండింగ్ పనులు అయిపోయినాయి అంటే కారణం నేను అసెంబ్లీలో వీటిని ప్రస్తావిస్తమే. ప్రభుత్వం విప్గా ఉండి, ప్రభుత్వంలో భాగంగా ఉండి, శాసనసభ్యుడిగా నాకున్న హక్కులు కొన్ని హరించుకుపోయినాయి విప్పుకోవడం వల్ల. క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ అడిగే అవకాశం స్థానిక శాసనసభ్యుడిగా నాకు లేకుండా పోయింది. విప్గా ప్రభుత్వంలో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అయ్యుండి మేము క్వశ్చన్ చేయకూడదు ప్రభుత్వాన్ని. కానీ గన్నవరం ప్రజల అవసరాలని, గన్నవరం ప్రజల సమస్యల్ని ఏదో ఒక రూపంలో అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, లోకేష్ బాబుతో మాట్లాడి, సంబంధిత మంత్రులతో మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఇంత ఆర్థిక లేమున్నా 100 కోట్లు ఈ 35 రోజుల్లో మనకు కేటాయించారంటే గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున కాకుండా ముఖ్యంగా ఆరుగాలం కష్టపడి రైతు సోదరుల తరఫున ఏలూరు కెనాల్, ఎనికేపాడు యూటీ వర్క్స్ జరుగుతున్నాయి. 36 కోట్లు దానికి, 38 కోట్లు పోలవరంకి, ఏలూరు కెనాల్ ని లింకప్ చేస్తానని నేను సూపర్ 6 లో నేను ఇచ్చిన హామీ మేరకు, సార్ నేను హామీ ఇచ్చా మీరు ఇవ్వాల్సిందంటే ఆ డబ్బులు ఇచ్చినందుకు. ఆతుకూరు దగ్గర ఫ్లైఓవర్ ఆగిపోయింది, దానికి ల్యాండ్ అక్విజిషన్ 20 కోట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నూజివీడు నియోజకవర్గంలోని రైతులు, వ్యాపారస్తులు, దాతల సహకారంతో అన్నదాన సత్రాలతో కూరగాయలు పంపే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలువురు భక్తులు ప్రతి నెల నూజివీడు పట్టణం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానాల్లో అన్నదాన సత్రాలకు ఒక్కో దేవస్థాన అన్నదాన సత్రానికి 4 టన్నుల చొప్పున 3 వ్యాన్లు 3 దేవస్థానములకు 12 టన్నుల కూరగాయలు నేడు నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కోవిల వద్ద నుండి నేడు పంపించారు. దాతల సహకారంతో మేము నూజివీడు నుండి కూరగాయలు పంపే భాగ్యం మాకు కలిగినందుకు ఆ దేవుడు మాకు ఈ సేవ చేసే అదృష్టం కనిపించినట్లుగా భావిస్తున్నామని భక్తులు తెలిపారు. ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి అన్నదానంలో భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నామని భక్తులు తెలిపారు. త్వరలో నూజివీడులో కూడా అన్నం కోసం ఏ ఒక్కరూ కూడా అలమటించకుండా ఉండటం కోసం ఇక్కడున్న భక్తులు మరియు దాతల సహకారంతో త్వరలో అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఈ భక్త బృందం తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని రైతులు, వ్యాపారస్తులు, దాతల సహకారంతో అన్నదాన సత్రాలతో కూరగాయలు పంపే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలువురు భక్తులు ప్రతి నెల నూజివీడు పట్టణం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానాల్లో అన్నదాన సత్రాలకు ఒక్కో దేవస్థాన అన్నదాన సత్రానికి 4 టన్నుల చొప్పున 3 వ్యాన్లు 3 దేవస్థానములకు 12 టన్నుల కూరగాయలు నేడు నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కోవిల వద్ద నుండి నేడు పంపించారు. దాతల సహకారంతో మేము నూజివీడు నుండి కూరగాయలు పంపే భాగ్యం మాకు కలిగినందుకు ఆ దేవుడు మాకు ఈ సేవ చేసే అదృష్టం కనిపించినట్లుగా భావిస్తున్నామని భక్తులు తెలిపారు. ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి అన్నదానంలో భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నామని భక్తులు తెలిపారు. త్వరలో నూజివీడులో కూడా అన్నం కోసం ఏ ఒక్కరూ కూడా అలమటించకుండా ఉండటం కోసం ఇక్కడున్న భక్తులు మరియు దాతల సహకారంతో త్వరలో అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఈ భక్త బృందం తెలిపారు. నూజివీడు ప్రాంతం నుంచి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులు వారి యొక్క తోడ్పాటుతో మరి మన పుణ్యక్షేత్రాలైన ద్వారకా తిరుమల, వాడపల్లి, అదేవిధంగా బెజవాడ కనకదుర్గము, అదేవిధంగా తిరుపతి దేవస్థానానికి ప్రతి నెల కూడా కూరగాయలు పంపించడం అనేది చాలా గొప్ప విషయం. చిన్న రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చిన్న పనులు చేసేవాళ్ళు కూడా ఇలా మన ధార్మిక వ్యవస్థలకు ఈ విధంగా కూరగాయలు పంపించి అక్కడ ఎంతోమందికో మరి అన్నాన్ని నిరంతరం
సప్లై చేసే అందించే ధార్మిక సంస్థలకు ఈ విధంగా తోడ్పడటం అనేది చాలా గొప్ప విషయం. ఈ విధంగా చేయటం వల్ల మన తాగతు కొద్దీ, మన శక్తి కొలది మనం మిగతా వాళ్ళకి తోడ్పడటం వల్ల మనకు కూడా మంచి జరుగుతుందని, రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మరింత బాగా చేసి అన్ని ధార్మిక సంస్థలకి నూజివీడు ప్రాంతం నుంచి పంపిస్తే నూజివీడు ప్రాంతాన్ని కూడా ఆ దేవదేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నూజివీడు పట్టణంలోని రైతులు మరియు వ్యాపారులు చాలామంది కలిసి ప్రతి నెల మన మహాపుణ్యక్షేత్రాలైనటువంటి వాడపల్లి, అదేవిధంగా చిన్న తిరుమల, అదేవిధంగా అమ్మవారు కనకదుర్గమ్మ గుడికి ఈ కూరగాయల్ని ప్రత్యేకంగా పంపిస్తున్నారు. ఈరోజు 12 టన్నులు, అంటే ఒక్కొక్క టెంపుల్కి 4 టన్నుల చొప్పున అన్ని రకాల కూరగాయలను పంపిస్తున్నారు. ఎంతో అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. నేను ప్రతి నెల ఫర్ ది లాస్ట్ 3 months నుంచి నేను కూడా అటెండ్ అవుతున్నాను. చాలా గొప్ప కార్యక్రమము. అదేవిధంగా ఇప్పుడే జస్ట్ మన పగడాల సత్యనారాయణ సార్ చెప్పారు, అదే లక్ష్మణస్వామి గారు చెప్పారు. ఎంతో గొప్పగా ఆకలి అనేవాళ్ళు ఈ నూజివీడు పట్టణంలో ఎవరు ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రతిరోజు నిత్య అన్నదానం చేయాలనే కార్యక్రమాన్ని వాళ్ళు పూనుకున్నారు. చాలా మనసు ఆనందంగా ఉంది. దాంట్లో నా వంతు సహాయం కూడా నేను కూడా నా చేతనైనంత వరకు నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రైతులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంతటి గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఒక్క మాట ఫైనల్గా నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నూజివీడు పట్టణంలోని రైతులు మరియు వ్యాపారులు చాలామంది కలిసి ప్రతి నెల మన మహాపుణ్యక్షేత్రాలైనటువంటి వాడపల్లి, అదేవిధంగా చిన్న తిరుమల, అదేవిధంగా అమ్మవారు కనకదుర్గమ్మ గుడికి ఈ కూరగాయల్ని ప్రత్యేకంగా పంపిస్తున్నారు. ఈరోజు 12 టన్నులు, అంటే ఒక్కొక్క టెంపుల్కి 4 టన్నుల చొప్పున అన్ని రకాల కూరగాయలను పంపిస్తున్నారు. ఎంతో అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. నేను ప్రతి నెల ఫర్ ది లాస్ట్ 3 months నుంచి నేను కూడా అటెండ్ అవుతున్నాను. చాలా గొప్ప కార్యక్రమము. అదేవిధంగా ఇప్పుడే జస్ట్ మన పగడాల సత్యనారాయణ సార్ చెప్పారు, అదే లక్ష్మణస్వామి గారు చెప్పారు. ఎంతో గొప్పగా ఆకలి అనేవాళ్ళు ఈ నూజివీడు పట్టణంలో ఎవరు ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రతిరోజు నిత్య అన్నదానం చేయాలనే కార్యక్రమాన్ని వాళ్ళు పూనుకున్నారు. చాలా మనసు ఆనందంగా ఉంది. దాంట్లో నా వంతు సహాయం కూడా నేను కూడా నా చేతనైనంత వరకు నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రైతులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంతటి గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఒక్క మాట ఫైనల్గా దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు రోజు కూడా అనేక రకాల భక్తులు వివిధగా వేల సంఖ్యలో పాల్గొని దర్శనం కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా ఆయా దేవస్థానాల అన్నదానాన్ని ఏర్పాటు చేసి వేల మందికి ఆయా అన్నదానాల్లో మరి నూజివీడు ప్రాంతం మెట్ట ప్రాంతమైనటువంటి మేము కూడా ఈ 5-6 పుణ్యక్షేత్రాలైనటువంటి ఈ వాడపల్లి, విజయవాడ కనకదుర్గమ్మ, అలాగే ద్వారకా తిరుమల, శ్రీశైలం, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కూడా నూజివీడు ప్రాంతం నుంచి మరి ఇప్పటికే సుమారుగా 4 సంవత్సరాల నుంచి మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ ఒక 2 సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలన్నిటికీ కూడా మరి మేము కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. మా రైతులు కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ నూజివీడు కాన్స్టిట్యున్సీలో ఉన్న 4 మండలాల్లో ఉన్నటువంటి మా రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఎవరైతే ఆ దేవదేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత భోంచేద్దాం అనుకుంటారు, దానికోసం ఒక 10 గంటలు 12 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఆ అన్నప్రసాదం కోసం ఎదురు చూస్తారు. అది ఎంతో అమూల్యంగా అమృతంగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.